భారత్కు వీటో అధికారం ఇవ్వాలంటూ నాటోలోని ఏ దేశ అధ్యక్షుడు బహిరంగ ప్రకటన చేశాడు? బంగ్లాదేశ్ టర్కీతో కలిసి భారత్ను రెచ్చగొట్టేందుకు ఏ అడుగు వేసింది? అక్టోబర్లో భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లపై ఏ చర్య తీసుకుంది? అమెరికాతో ఎంత నష్టం జరిగింది? ఇలాంటి ముఖ్యమైన అప్డేట్లు సాధారణ టీవీ న్యూస్ ఛానళ్లలో కనిపించవు. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ సమయంలో అతిపెద్ద అప్డేట్ భారత్ ఫిన్లాండ్ మధ్య వస్తోంది. ఐక్యరాష్ట్ర భద్రతా మండలి యుఎన్ఎస్సి లో శాశ్వత సీటు వీటో అధికారం గురించి స్క్రీన్ మీద ఆర్టికల్ స్క్రీన్ షాట్ చూడండి. నాటో దేశమైన ఫిన్లాండ్ యూరోపియన్ యూనియన్లోనూ భాగమైనది. భారత్ను తదుపరి సూపర్ పవర్ అంటూ యుఎన్ఎస్సిలో చేర్చాలని డిమాండ్ చేసింది. ఆశ్చర్యమేమిటంటే ఇది ఏ డిప్లొమాట్ లేదా మంత్రి మాట కాదు. స్వయంగా ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ ఈ స్వరం ఎత్తారు. ఫస్ట్ పోస్ట్ మేనేజింగ్ ఎడిటర్ పల్కి శర్మ ఆయనతో ఇంటర్వ్యూ చేశారు. అందులో స్టబ్ ఇలా అన్నారు: నేను భారత్కు చాలా పెద్ద అభిమానిని. భారత్ ఉదయమాన గ్లోబల్ శక్తి. అమెరికా, చైనాల తర్వాత భారత్దే తదుపరి సూపర్ పవర్. భారత్ను యుఎన్ఎస్సిలో శాశ్వత సభ్యుడిగా చేయకపోతే ఐక్యరాష్ట్ర సంస్థ తన ప్రాసంగికతను కోల్పోతుంది. దానిపై నమ్మకం తగ్గుతుంది. ప్రధాని మోదీ, జయశంకర్ వ్యూహాత్మక ఆలోచనకు ప్రపంచ గౌరవం లభించాలి. నేను 2 సార్లు జనరల్ అసెంబ్లీలో చెప్పాను, భద్రతా మండలిని విస్తరించండి, సభ్యుల సంఖ్యను రెట్టింపు చేయండి. భారత్ లాంటి దేశానికి ఇప్పటికీ శాశ్వత సీటు లేకపోవడం చాలా తప్పు. భారత్ ప్రపంచ రాజకీయ, భద్రతా పరిస్థితులపై గణనీయ ప్రభావం చూపుతోంది. గ్లోబల్ ఆసక్తులను సమతుల్యం చేసే భారత్ బహుముఖ విదేశాంగ విధానాన్ని ప్రశంసించాలి. బహుపక్షవాదాన్ని ప్రోత్సహించాలంటే భారత్ను వ్యవస్థలోకి తీసుకురావడం చాలా ముఖ్యం. ఇంటర్వ్యూలో ఇంకా చాలా ఉంది, కానీ ముఖ్యమైన పాయింట్లు ఇవే. ఇప్పుడు భారత్-అమెరికా రష్యా గురించి మాట్లాడుకుందాం. అక్టోబర్ క్రూడ్ ఆయిల్ దిగుమతుల డేటా వచ్చేసింది. స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ చూడండి. భారత్ అక్టోబర్లో రష్యా నుంచి సెప్టెంబర్ కంటే ఎక్కువ ఆయిల్ కొన్నది. సెప్టెంబర్లో రోజుకు 14,40,000 బారెల్స్. అక్టోబర్లో 3% ఎక్కువ, రోజుకు 14,80,000 బారెల్స్. అమెరికా, రష్యా 2 పెద్ద ఆయిల్ కంపెనీలు గ్రోస్నెఫ్ట్, లూక్ ఆయిల్ పై ఆంక్షలు పెట్టింది. కానీ 21 నవంబర్ వరకు గడువు ఇచ్చింది. అంటే కనీసం ఆ తేదీ వరకు భారత్ రష్యన్ ఆయిల్ కొనసాగిస్తుంది. ఆసక్తికర డేటా: 2025లో ఇప్పటివరకు రష్యా సముద్ర మార్గంలో అమ్మిన క్రూడ్లో 40% ఒక్క భారత్దే కొన్నది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ధృవీకరణ. గత ఆర్థిక సంవత్సరం 2024-25 చైనా భారత్ కంటే ఎక్కువ కొన్నది. భారత్ $52.7 బిలియన్, చైనా $62.6 బిలియన్, $10 బిలియన్ ఎక్కువ. భారత్-అమెరికా ఎగుమతులు: డొనాల్డ్ ట్రంప్ 50% టారిఫ్లు ఏప్రిల్లో మొదలయ్యాయి. మే నుంచి సెప్టెంబర్ వరకు భారత్ ఎగుమతులు 37.5% పడిపోయాయి. గతేడాది ఇదే కాలంలో $8.8 బిలియన్, ఈసారి కేవలం $5.5 బిలియన్ మాత్రమే. ఈ మొత్తం ఫార్మా, ఎలక్ట్రానిక్స్ రంగాల్లోనిది. టారిఫ్ మినహాయింపు ఉన్నవి, లేకపోతే ఇవి కూడా జరిగేవి కావు. ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ అకస్మాత్తుగా భారత్ వచ్చారు. జయశంకర్తో భేటీ అయ్యారు. పెద్ద ఒప్పందం సంతకం కాలేదు, కానీ తీవ్రవాదాన్ని అంతం చేయడానికే భాగస్వామ్యం, మద్దతు హామీ ఇచ్చుకున్నారు. భారత్ హమాస్ నిరాయుధీకరణ, గాజా డిమిలిటరైజేషన్, ట్రంప్ శాంతి ప్రణాళిక అమలుకు మద్దతు ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ భూకంపం తర్వాత జయశంకర్ తాలిబాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తకికి ఫోన్ చేశారు. 15 టన్నుల సహాయ సామగ్రి పంపారు. ముందు మరిన్ని పంపుతాం. భారత్ న్యూజిలాండ్ ఉచిత వాణిజ్య ఒప్పందం చర్చలు 4వ రౌండ్లోకి ప్రవేశించాయి. 7 నవంబర్ వరకు న్యూజిలాండ్లో జరుగుతాయి. అమెరికాతో ట్రేడ్ డీల్పై ఇప్పటివరకు కొత్త అప్డేట్ లేదు. బంగ్లాదేశ్ భారత్, టర్కీ కోణం: పాకిస్తాన్ మిలిటరీ జనరల్కు ప్రొఫెసర్ మొహమ్మద్ యూనుస్ గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ ఉన్న పుస్తకం బహుకరించారు. అందులో అస్సాం, మణిపూర్, ఈశాన్య రాష్ట్రాల భూభాగం బంగ్లాదేశ్ రంగులో చూపించారు. భారత్లో విమర్శలు, బంగ్లాదేశ్లో వైరల్. కాని యూనుస్ మళ్లీ అదే మ్యాప్ ఆర్ట్వర్క్ టర్కీ,
ఎంపీ మహ్మద్ ఆకిఫ్ యల్మాస్కు టర్కీ బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ గ్రూప్ చైర్మన్ బహూకరించారు. ఇది కొత్త వివాదం. పాకిస్తాన్, టర్కీ మద్దతు ఉంటుందని సూచన. యూనుస్ కట్టుబడి ఒత్తిడికి లొంగి తాలిబానీ ఆదేశం జారీ చేశాడు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో సంగీత, నృత్య, శారీరక శిక్షణ ఉపాధ్యాయ పోస్టులు పూర్తిగా రద్దు. ఇక పిల్లలు వ్యాయామం కూడా చేయలేరు. జమాత్ ఇస్లామీ లాంటి కట్టుబడి సంస్థల నిరసనల తర్వాత ఇది జరిగింది. టర్కీ, పాకిస్తాన్లలో కూడా ఇంత ఆంక్షలు లేవు. 2006 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యూనుస్ ఇలాంటి నిర్ణయాలతో బంగ్లాదేశ్లో కట్టుబాటు, మహిళల కష్టాలు పెంచే అవకాశం ఉంది. బంగ్లాదేశ్కు బుద్ధి చెప్పడానికి భారత్ ఏం చేయాలి? కామెంట్ చేయండి. అమెరికా చైనా, భారత్ చైనా సైనిక చర్చల 23వ రౌండ్ జరిగినట్టే అమెరికా చైనా కూడా సైనిక స్థాయి చర్చలు మొదలు పెట్టనున్నాయి. దక్షిణ కొరియాలో ట్రంప్ షీ భేటీలో నిర్ణయం. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ సెక్రటరీ పీట్ హెగ్సెట్ ప్రకటించారు. త్వరలో మొదటి రౌండ్ మొదలు. చైనా రేరెత్ మినరల్స్ ఆంక్షలను 1 సంవత్సరం వాయిదా వేసింది. ప్రతి 24 గంటలకు జియోపాలిటిక్స్లో పెద్ద మార్పులు. భారత్ ఏ దేశం వెనుక ఉండకూడదని మోదీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. భారత్ విదేశాంగం, రక్షణ, ఆర్థికం, గ్లోబల్ అఫైర్స్ సరైన విశ్లేషణ మా ఛానల్లో మీరు చూడవచ్చు. మీ మద్దతు లేకుండా అది అపూర్ణం. సరళ భాషలో ఎజెండా లేకుండా విశ్లేషణ కావాలంటే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఆన్ చేయండి. జై హింద్, వందే మాతరం.